మామ ఒక నెల క్రితం మనం ఈ పాల పండ్ల కోసం వెళ్ళినప్పుడు అన్ని పచ్చికాయలే దొరకడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోయా. ఈ రోజు మా ఫ్రెండ్ గాడు ఒకడు వాళ్ళ ఊరి దగ్గర ఈ పాల పండ్లు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయని చెప్పాడు. ఒకసారి ఈ పాల పండ్ల దగ్గరికి వెళ్ళొద్దాం. ఇక మా ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ మెయిన్ రోడ్ నుంచి అడుగు బాట పట్టి ఈ రోజు ఎలాగని పాల పండ్లు తినాలని మంచి ఊపు మీద వెళ్తూ ఉన్నాం. నిజానికి ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా తిరగడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధ్యతలో చాలా బిజీగా ఉంటారు. ఇక మనం వేసుకొచ్చిన ఈ బైక్లన్నీ ఒక చోట పెట్టేసి ఈ రోజు ఎంత టైం అయినా సరే ఈ పాల పండ్లు తినంది ఇంటికి వెళ్ళకూడదని ఎవరి దారిలో వాళ్ళు ఈ పాల పండ్ల చెట్లు వెతుక్కుంటూ ఈ అడవిలో వెళ్ళిపోయాం. ఈసారి మాత్రం మన అదృష్టం చాలా బాగున్నట్టుంది. ఎటు చూసిన ఈ పాల పండ్లు తెగ పండిపోయి ఉన్నాయి. ఈ పండ్లకు వచ్చిన ప్రతిసారి మా మధ్య ఒక చిన్న పోటీ పడిపోతుంది. ఎవరు ఎక్కువ పండ్లు కోసుకెళ్తామని. ఏది ఏమైనా మన పోటీ మాత్రం ఈ పండ్లు తినడమే కాబట్టి మంచిగా ఒక చెట్టు చూసుకొని చెట్టుకున్న పండ్లన్నీ మంచిగా తినేసా. ఈ పాల పండ్లు తినాలన్నా ఈ పాల పండ్లతో ఏదన్నా చేయాలన్నా ఈ సీజన్ మాత్రమే. ఈ సీజన్ దాటిందంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాల్సిందే. ఈ పాల పండ్లు తింటున్నప్పుడు వీటి టేస్ట్ మాత్రం కొంచెం పాల సపోటా తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంక ఏ మాత్రం తగ్గకుండా కోసిన పండ్లన్నీ మేము తీసుకొచ్చిన కవర్ లో వేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇక ఫైనల్ గా ఈ సమ్మర్ సీజన్ లో అడవిలో దొరికి ఈ పాల పండ్లు మీరు ఎప్పుడైనా తినుంటే ఒక కామెంట్ చేయండి మమ్మా.